హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. సమ్మర్‌లో తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి. ఫ్రూట్ కస్టర్డ్. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రిపరేషన్ టైం కూడా ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేయొచ్చండి. వాళ్ళు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఈ ఫ్రూట్ ఇవన్నీ అడుగుతా ఉంటారు కదా! ఇలా ఒకసారి ఇది కూడా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు. అంత బావుంటుంది టేస్ట్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్‌ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలోకి లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని దానిలోకి పాలు యాడ్ చేయాలి. పాలు ఇక్కడ 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి. ఇది కూడా వెన్న తీయని పాలన్నమాట. కస్టర్డ్‌కి ఎప్పుడన్నా సరే ఇలా వెన్న తీయని పాలతో చేస్తే మీకు చిక్కదనం బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. స్టార్టింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల పాలనింది అడుగంటుకోదండి. చిక్కని పాలనుకోండి మరిగే కొద్దీ అడుగనింది అంటుకుపోతుంది కదా! ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల అడుగనింది అంటుకోదు. తర్వాత దీనిలోకి కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్‌లో చాలా రకాలుంటాయండి. కాకపోతే బటర్ స్కాచ్ అయినా వెనిల్లా ఫ్లేవర్ అయితే ఇంకా బావుంటుంది టేస్ట్ అనింది. ఈ పౌడర్‌ని 2 స్పూన్స్ వరకు ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకొని దానిలోకి హాఫ్ కప్పులో సగం వరకు పాలను యాడ్ చేసుకొని పిండిని చిక్కగా కలుపుకోవాలి. ఒకేసారి అన్ని పాలు వేయకూడదండి. తక్కువ పాలు వేసి కొంచెం గట్టిగా కలుపుకొని ఉండలేమీ లేకుండా ఉన్న తర్వాత దానిలోకి రిమైనింగ్ పాలను కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలను కలుపుకోవాలి. ఇలా పల్చగా ఉండాలండి పాలనింది. పాలు ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలోకి కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. మీరు ఒకేసారి పాలు వేసేస్తే త్వరగా అడుగనింది అంటుకుపోతుందండి. గడ్డలాగా ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉంటే మనకి ఆ లిక్విడ్ అనేది పాలలో బాగా కలిసిపోతుంది. తర్వాత దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా పంచదారని యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ వరకు షుగర్ అయితే సరిపోతుందండి కరెక్ట్‌గా. షుగర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటైనా బాగా మరిగించుకుంటే సరిపోతుందండి. కానీ కస్టర్డ్ పౌడర్ వల్ల త్వరగా అడుగనింది అంటుకుపోతుందండి. అలానే మీగడ కూడా ఫామ్ అయిపోతుంది పైన. అలా ఫామ్ అవ్వకుండా ఆ 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. స్టవ్ మాత్రం హైలో అస్సలు పెట్టకూడదండి. లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటేనే కలుపుకోవాలి. ఇది 3 నిమిషాల తర్వాతండి మనకి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిపోయింది. ఒకసారి దీన్ని చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా గరిటె బ్యాక్ సైడు ఇలా వేలుతో చెక్ చేసినట్లయితే అది మనకి జారకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్‌ని ఫ్యాన్ కింద చల్లారపెట్టకూడదండి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని, దానిలో జాగ్రత్తగా ఈ పాలున్న గిన్నెని పెట్టేసుకొని, ఇలా కలుపుకుంటా ఉండాలి. అలా అయితే మనకి మీగడ కట్టదు. మీరు ఫ్యాన్ కింద పెట్టి చల్లారపెడితే గనక మీగడ ఫామ్ అయిపోతుంది. టేస్ట్ అనేది అస్సలు బావుండదు. చిన్న పిల్లలకి పాలు వేడిగా ఉంటే మనం ఒక గిన్నెలో పెట్టి చల్లారపెడతాం కదండీ! ఆ విధంగా దీన్ని చల్లారపెట్టుకోవాలి. చూడండి మనకి చల్లారిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం చిక్కబడిపోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి మీరు స్టవ్ ఆఫ్ చేసే ముందే. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. తర్వాత దీన్ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనకు నచ్చిన ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దానిమ్మ, బనానా అలానే కొంచెం ద్రాక్ష, మ్యాంగో అలానే కొంచెం యాపిల్ కూడా తీసుకున్నానండి. అన్నీ మీడియంకి తక్కువగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ద్రాక్ష కూడా కొంచెం పెద్దగా ఉంటే పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మరీ పుల్లగా ఉండే ద్రాక్ష బావుండదు అంత టేస్టు. ఫ్రూట్స్ క్వాంటిటీ వచ్చి కప్పున్నర క్వాంటిటీ అండి. మీరు ఏ ఫ్రూట్స్ తీసుకున్నా సరే కప్పున్నర క్వాంటిటీ వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి కస్టర్డ్‌లో. ఇది పర్ఫెక్ట్ కొలతండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏదన్నా వేసుకోవచ్చండి. లేదా ఇప్పుడు సమ్మర్ కదండీ! మనకి మ్యాంగో అనింది ఈ టైంలోనే ఎక్కువ ఉంటుంది కదా! కస్టర్డ్ మిల్క్‌లో ఓన్లీ మ్యాంగో వేసుకున్నా కూడా టేస్ట్ అనింది అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఈ బౌల్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పాటు పెట్టుకుంటే గనక
ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇది 2 గంటల తర్వాత అండి. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.